వామ్మో! ఈ మనుషులు ఎలా ఉన్నారంటే 2004లో చనిపోయిన సౌందర్య ఇప్పుడు అది యాక్సిడెంట్ కాదు, హత్య. అది కూడా మోహన్ బాబు చేయించాడు అని చెప్పే వార్త ఇప్పుడైతే హల్చల్ చేస్తుంది. మామూలుగా ట్రెండింగ్లో లేదు. దానికి ధీటుగా సౌందర్య భర్త కూడా రియాక్ట్ అయ్యాడు. ఎలా రియాక్ట్ అయ్యాడు ఏంటి అనేది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి, క్లియర్గా చెప్తాను. అసలు ఈ న్యూస్ అనేది మీరు చూసారా? చూస్తే కమెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఒక అతను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు మోహన్ బాబు మీద. మోహన్ బాబు చాలా దుర్మార్గుడు. అతను సౌందర్యని ఒక స్థలం అమ్మమని చెప్పనంటే అమ్మను అని చెప్పి కరాఖండిగా చెప్పేసిన సౌందర్య అది మనసులో పెట్టుకొని తన్ని హత్య చేయించాడు అనేది అందులో కంప్లైంట్లో ఇచ్చాడనమాట. అసలు ఆస్తి అమ్మనందుకే మోహన్ బాబు హత్య చేయించాడా? ఇది ఎంతవరకు నమ్మాలో కూడా అర్థం కావట్లేదు నాకు. నేను వీడియోస్ అన్నీ తిరగేశాను. సేమ్ కంప్లైంట్ ఇలాగే ఇచ్చాడు. దానికి రిప్లైగా రఘు ఇచ్చాడు స్టేట్మెంట్. బహిరంగ లేఖ అయితే రాశాడు సౌందర్య భర్త. ఎటువంటి లావాదేవీలు లేవు మంచి ఫ్యామిలీకి మాకు, మేమిద్దరము మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి అసలుకి వాళ్ళకి మాకు గొడవలు లేవు, ఆస్తి తగాదాలు అంతకంటే లేవు అని చెప్పి తెగేసి చెప్పాడు. ఈ వీడియో మీరు చూసారా? ఈ న్యూస్ అనేది తెలిస్తే మాత్రం కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. మోహన్ బాబు నిజంగానే హత్య చేయించాడా అనేది కూడా కమెంట్ చేసేయండి. లైక్ చేయొచ్చు కదా.